అనంతమైన ఈ విశ్వపు కదలికలలో నవగ్రహాల సంచారంలో దాగిన మీ భవిష్యత్ పేజీలను తిరిగేసి సమయం ఆసన్నమయ్యింది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అద్భుతమైన రాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. స్థిరత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా, ఓర్పుకు ప్రతిరూపంగా, అలుపెరగని శ్రమకు నిలువెత్తిన నిదర్శనంగా నిలిచే వృషభ రాశి వారు మే 2020 జాతక చక్రాన్ని ఈరోజు విశ్లేషించబోతున్నాం. ముందుగా వృషభ రాశి వారు అస్తిత్వం, వారి జన్మ రహస్యాల గురించి లోతుగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కృతిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు అనగా ఈ, ఉ, ఏ అనే అక్షరాలు, అలాగే రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు అనగా ఓ, వా, వి, వు అనే అక్షరాలు ఈ రాశి కిందికి వస్తాయి. ఒకవేళ మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, వో అను అక్షరములలో దేనితోనైతే మొదలైన మీది ముమ్మాటికి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారు సహజంగానే భూమి తత్వానికి చెందినవారు. అందుకే సాక్షాత్ ఆ భూమాతకున్నంత సహనం వీరి సొంతం. వీరి ఆలోచనలు గాలివాటంలా మారవు, సముద్రపు అలలు ఎగిసిపడవు, ఒక పర్వతంలా చాలా స్థిరంగా ఉంటాయి. వీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచమే ఏకమైనా సరే దాని మీద నిలబడతారు. పట్టుదలతో, అంకుటిత దీక్షతో అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి. కాలచక్రం గిర్రున తిరిగి 2026 మే నెలలోకి అడుగు పెట్టబోతున్న ఈ తరుణంలో వృషభ రాశి వారి జీవిత చక్రం ఎలా ఉండబోతుంది, ఈ వేసవి కాలం మీకు ఎలాంటి అద్భుతాలను పంచబోతుందో, అదే సమయంలో ఎలాంటి ఊహించని సవాళ్లను మీ ముందుకు తీసుకురాబోతుందో అనే విషయాలను మనం ఇప్పుడు అత్యంత వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు మానసికంగా సిద్ధపడాల్సిన ఒక విషయం ఉంది. ఈ మే నెల మీకు ఒక థ్రిల్లింగ్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒకేసారి 2 భిన్నమైన ప్రయాణాలు మొదలవుతున్నాయి. ఒకవైపు మీ వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపార పనుల నిమిత్తం మీరు విపరీతంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆఫీస్ పనుల మీద వేరే రాష్ట్రాలకు వెళ్ళడం, కొత్త ప్రాజెక్టుల కోసం లేదా బిజినెస్ డీల్స్ కోసం పగలు రాత్రి అనకుండా చక్రాల మీద తిరగడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ పరుగుల జీవితంలో మీకు అలసట ఖాయం. కానీ అదే సమయంలో మీ అంతరంగంలో ఊహించని విధంగా ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. ఎప్పటి నుంచో దర్శించుకోవాలి అనుకున్న పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కట్టడం, మనసుకు ప్రశాంతనిచ్చి దైవ దర్శనాలు చేసుకోవడం లాంటి ఆధ్యాత్మిక సంచారాలు ఈ నెలలో మీకోసం బలంగా రాసిపెట్టున్నాయి. వృత్తిపరమైన ప్రయాణాలు మీకు శారీరక అలసటనిస్తే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆ అలసటను తుడిచేసి మీ ఆత్మకు అంతులేని ప్రశాంతతను, కొత్త శక్తిని ప్రసాదిస్తాయి. ప్రతి ఒక్కరికి తమ జీవితంలో అత్యంత ఆసక్తికంగా ఉండే ఆర్థిక విషయాలకు వస్తే, ఈ మే నెల వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన తీపి కబురు చెప్పబోతుంది. మీరు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా ఖచ్చితంగా ధనలబ్ధి పొందుతారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు వేగవంతం అవ్వడం, ఎక్కడి నుంచో రావాల్సిన పాత బాకీలు అన్యోన్యంగా చేతికి అందడం, లేదా మీరు రాత్రింబవలు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ధన రూపంలో మీ జేబులో పడటం ఖాయంగా కనిపిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం మీ మీద బాగా ఉంటుంది. అయితే సరిగ్గా ఇక్కడ మీరు ఒక కఠినమైన జీవిత సత్యాన్ని, ఒక పెద్ద సూత్రాన్ని మీ మెడలో ముద్రించుకోవాలి. అదేంటంటే, మనుషుల మనస్తత్వాన్ని తెలుసుకొని మెగులుట మీకు ఈ నెలలో ప్రాణ సంకటం నుండి కాపాడుతుంది. గమనించండి, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మీ పనులు విజయవంతంగా సాగుతున్నప్పుడు సహజంగానే మీ చుట్టూ చాలా మంది స్నేహితులు, బంధువులు చేరుతారు. మీ భుజం తట్టి పొగడులతో ముంచెత్తుతారు. అలా మీ చుట్టూ చేరిన వారందరూ మీ మంచే కోరుకుంటారు అనుకోవడం ఈ మే నెలలో మీరు చేసే అత్యంత భయంకరమైన చారిత్రక పొరపాటు అవుతుంది. ఎదుటివారు ముఖం చూసి వారి నవ్వుల వెనుక ఉన్న నిజం గ్రహించకుండా గుడ్డిగా మోసపోకండి. వారి మనసులో ఏముందో, వారి అసలు ఉద్దేశాలు ఏమిటో లోతుగా విశ్లేషించి అడుగులు వేయడం మీకు శ్రీరామ రక్ష. ఇలా ఎందుకింత నొక్కి చెప్తున్నానంటే, ఈ మే నెలలో మీ గ్రహస్థితులు ఒక అత్యంత బలమైన ప్రమాదకరమైన హెచ్చరికలను పంపుతున్నాయి. మీకు ఎంతో దగ్గరైన ఆత్మీయ వర్గం, మీరు ప్రాణంగా నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచే ద్రోహానికి పాల్పడతారు. ముఖ్యంగా ఈ మే నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ పరిస్థితులు మరింత స్థూన్నంగా మారబోతున్నాయి. అమావాస్య చీకట్లు ఆకాశంలోనే కాదు, మీ చుట్టూ ఉన్న ఆత్మీయుల మనసులో కూడా ఆవరించే ప్రమాదం ఉంది. అమావాస్య తర్వాత
తర్వాత జరిగే కొన్ని సంఘటనలు మీ కళ్ళు తెరపిస్తాయి. ఇది వినడానికి మీకు కొంచెం కష్టంగా, గుండెకు గుచ్చినట్లుగా ఉన్నా మీరు మానసికంగా ఉక్కులా సిద్ధపడాల్సిన ఒక నగ్న సత్యం ఇది. మీ వాళ్ళే కదా, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు కదా అని మీరు మీ గుండెలోని రహస్యాలన్నీ, మీ వ్యాపార వ్యూహాలను వారితో పంచుకుంటే రేపు అమావాస్య తర్వాత వచ్చే మీ బలహీనతలను ఆసరంగా చేసుకొని మీకు ద్రోహం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ద్రోహం అనేది కేవలం ఆర్థికపరమైన విషయాల్లోనే కాకుండా మాటల రూపంలో మీ వెనక గోతులు తవ్వడం లేదా సమాజంలో మీ పరువు తీసే ప్రయత్నం చేయడం వంటివి రూపంలో కూడా ఉండవచ్చు. అందుకే మీ చుట్టూన్న ఎంతటి ఆత్మీయుల విషయంలోనైనా సరే గుడ్డి నమ్మకానికి పోకుండా ఒక కన్ను ఎప్పుడు తెరిచి ఉంచండి. అయితే ఈ మే నెలలో అంత నెగిటివ్గానే ఉందా, చీకటి మాత్రమే ఉందా అంటే ఖచ్చితంగా కాదు. మీ వ్యక్తిగత కుటుంబ విషయాలు సంపూర్ణంగా సఫలమైన మీకు ఎంతో ఆనందాన్ని, ఊరటను ఇస్తాయి. మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభకార్యాలు జరగడం లేదా కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా ఉన్న పాత వివాదాలు, పట్టింపులన్నీ సమసిపోయి ఒక అత్యంత సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. పిల్లల ఉన్నత చదువులకు సంబంధించి నిర్ణయాలు, పెళ్లిలకు సంబంధాలు కుదరడం లేదా కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయడం లాంటివి కుటుంబపరమైన పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా సఫలం అవుతాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి మీకు ఎదురవుతుంది. ఇంట్లో ఇంత అద్భుతమైన, సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇంటి బయట జరిగే పరిణామాలు మిమ్మల్ని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొనివ్వవు. పైన మనం చెప్పుకున్నట్లుగా మీకు అత్యంత ఆత్మీయుల నుండి జరిగే మిత్రద్రోహము వలన మీరు తీవ్రమైన మానసిక ఆందోళన పాలవుతారు. అరే, నేను నా సొంత మనిషిలాగా ప్రాణంగా నమ్మిన స్నేహితుడే, కష్టకాలంలో నేను అండగా నిలబడ్డ వ్యక్తే నాకు ఈరోజు ఇలా చేశాడేంటి అని రాత్రులు నిద్రపట్టని ఆలోచనలతో, ఎవరో గుండెలను పిండేస్తున్నంత మానసిక క్షోభతో మీరు సతమతం అవుతారు. ఒకవైపు కుటుంబం ఇచ్చే వెలకట్టలేని సంతోషం ఉంటే, మరోవైపు మిత్రులు చేసే ఊహించని ద్రోహం ఇచ్చే భరించలేని బాధ మిమ్మల్ని రెండు వైపులా లాగుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటుగా మీరు మీ కెరియర్కి సంబంధించి ఇంకో అతి ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. మీరు పనిచేసే కార్యాలయంలో కానీ లేదా సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో అధికారంలో ఉన్నవారి వలన మీకు అనుకోని చెడు ప్రయత్నాలు ఎదురవుతాయి. అంటే మీ పై అధికారి, బాస్ కావచ్చు లేదా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు. వారు తమ వ్యక్తిగత స్వార్థం కోసం, తమ పనులు నెరవేర్చుకోవడం కోసం మిమ్మల్ని ఒక పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. లేదా మీ ప్రతిభను చూసి ఓర్వలేక మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి లోపాయికారి కుట్రలు పన్నుతారు. కాబట్టి పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నవారితో డీల్ చేస్తున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండండి. వారు చెప్పిన ప్రతి మాటకు గుడ్డిలా తలవంచకండి. మీ సొంత బుద్ధిని, వివేకాన్ని వాడి అది భవిష్యత్తులో మీకు మంచి చేస్తుందా లేక మీ మెడకే చుట్టుకునేలా చెడు చేస్తుందా అని 100 సార్లు బేరీజు వేసుకోండి. ఆవేశపడి ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకండి. ఈ మే నెల మొత్తానికి ఒకే ఒక వాక్యంలో సారాంశం చెప్పాలంటే, మీరు కావాలని కష్టంను కొని తెచ్చుకునే సమయం ఇది. అవును, మీ గ్రహగతులు చాలా స్పష్టంగా ఇదే విషయాన్ని ఘోషిస్తున్నాయి. ఎక్కడో ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళి పంచాయతీ చెప్పడం లేదా మీరెవరో కూడా తెలియని వారికి కేవలం ఒకరి మొహం చూసి బ్యాంకులలో గ్యారంటీగా సంతకం పెట్టి రేపు అడ్డంగా బుక్ అవ్వడం లాంటివి చేస్తారు. అసలు మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలలో, అనవసరమైన విషయాలలో ఉచిత సలహాలు ఇవ్వడానికి వెళ్ళి తలదూర్చి సమయాలను మీ నెత్తిన చేసుకుంటారు. కాబట్టి దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈ నెలలో మీ పని ఏందో మీరు చూసుకునే సైలెంట్గా ఉండండి. పక్కవాడి గొడవ మనకెందుకులే, వాళ్ళ కర్మ వాళ్ళదే అని ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళ కష్టంలో సగం వాటంతట అవే పారిపోతాయి. మౌనం ఈ నెలలో మీకు అతిపెద్ద ఆయుధం. ఇన్ని రకాల కష్టాలను, సవాళ్ళను దాటుకొని అమావాస్య తెచ్చే అలజడులను తట్టుకొని మీరు విజయం సాధించాలంటే ఆ మహాశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని పూజించండి, ప్రార్థించండి. అలాగే మీ రాశికి సంబంధించి కొన్ని అదృష్టరాళ్ళు, సంఖ్యలు మీకు అదృష్ట కవచంలా అండగా నిలుస్తాయి. కృతిక నక్షత్రం వారు న్యాయమైన కెంపు ఉంగరాన్ని, రోహిణి నక్షత్రం వాళ్ళు స్వచ్ఛమైన ముత్యపు ఉన్న ఉంగరాన్ని మరియు మృగశిర నక్షత్రం వారు పగడము ఉన్న ఉంగరమును నిష్టగా ధరించుకుంటే మీరు పట్టిన ప్రతి కార్యము సిద్ధి పొందును. ఈ అదృష్టరాల నుండి వెలువడే పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా ఏర్పడి నెగిటివ్ వైబ్స్ని, శత్రువుల చెడు దృష్టిని మీ దరిచేరనివ్వదు.
ఇక ఈ 2026 సంవత్సరంలో వృషభ రాశి వారు సాధారణ స్థితిగతులు లెక్కలు ఒకసారి చూసుకుంటే ఆదాయం 5 పాళ్ళు ఉంటే ఖర్చు ఏకంగా 14 పాలు ఉండబోతుంది. అంటే సంపదనకు మినిమించిన ఖర్చులు ఈ సంవత్సరంలో మిమ్మల్ని భయపెడతాయి. అలాగే సమాజంలో మీకున్న పూజ్యత అంటే గౌరవం 5 పాళ్ళు ఉంటే అనుకోని అవమానం 4 పాలుగా ఉండబోతుంది. దీన్ని బట్టి ఈ 2026 సంవత్సరం మొత్తం మీరు అడుగడుగున ఒక టైట్ రోప్ మీద నడుస్తున్నట్లు బ్యాలెన్స్గా యాక్ట్ చేయాల్సి ఉంటుందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చివరిగా ఈ రాశి వారికి మీ అదృష్ట వారాల విషయానికి వస్తే శని, బుధ, శుక్ర, సోమవారాలు మీకు అడుగడుగున బాగా కలిసి వచ్చే వారాలుగా నిలుస్తాయి. పైగా మీ అదృష్ట స్టార్ నంబర్ 6 కాబట్టి వృషభ రాశి మిత్రులారా, మే 2026 మీకు ఒక గొప్ప జీవిత పాఠం నేర్పించే అద్భుతమైన నెల కాబోతుంది. చేతికి ధనలాభం ఉన్న, ప్రయాణాల వల్ల అనుభవాలున్న, ఎదుటి మనుషుల నిజమైన మనస్తత్వాలను, వారి ముసుగులను అర్థం చేసుకోవడంలోనే మీ అసలైన విజయం దాగి ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషాన్ని ఆస్వాదించండి, కానీ బయట మిత్రుల రూపంలో, ఆత్మీయుల రూపంలో ఉన్న శత్రువుల పట్ల అడుగడుగున అప్రమత్తంగా ఉండండి. ఉన్నత స్థానంలో ఉన్న వారిని చూసి గుడ్డిగా భ్రమపడకండి. అలాగే అనవసరమైన సమస్యలలో తలదూర్చి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోకండి. అదృష్ట సంఖ్యలను, వారాలను పాటిస్తూ మీ గుండెలో ఉన్న మీ సహజ సిద్ధమైన ఆత్మవిశ్వాసంతో గనక ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ మే నెల కష్టాలను సైతం మీరు మెడలో వేసుకునే పూలదండలా సునాయాసంగా మార్చుకోగలరు. ఇది మే 2026 వృషభ రాశి వారి జాతక ఫలాలు సంపూర్ణ విశ్లేషణ. మళ్ళీ వచ్చే నెల రాశి ఫలాలతో మరింత ఉత్సాహంగా కొత్త అంచనాలతో కలుద్దాం. నమస్కారం.